హైదరాబాద్ స్మగ్లింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. సిటీలో నిత్యం ఏదో ఒక చోట అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలు పట్టుబడుతూనే ఉన్నాయి. దుబాయ్, చైనా నుంచి హైదరాబాద్ కు పెద్ద ఎత్తున నిషేధ వస్తువులు అక్రమంగా తీసుకొచ్చేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను అడ్డాగా మార్చుకుంటున్నారు అక్రమార్కులు. మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారం భారీగా పట్టుబడగా మూసాపేటలోని కంటైనర్ డిపోలో కోట్ల విలువ చేసే విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వివిధ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు గత కొంతకాలంగా దుబాయ్ నుంచి హైదరాబాద్ కు సరఫరా అవుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కొందరు అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ రవాణా సాగుతుందని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. పోలీసులు పట్టుకున్న సిగరెట్లు భారత్లో విక్రయానికి నిషేధం. ఘాటైన సిగరెట్లపై అప్రకటిత నిషేధం ఉందని కస్టమ్స్ అధికారులు అంగీకరించారు. గూడ్స్ రవాణా పేరిట దుబాయ్లో 2 కంటైనర్లను అద్దెకు తీసుకుని హైదరాబాద్లో సిగరెట్లను విక్రయించేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు దొరికిపోయారు. హైదరాబాద్ అడ్డాగా విదేశీ వస్తువుల ఎగుమతులు దిగుమతుల్లో పెద్ద ఎత్తున అక్రమాల తంతు సాగుతోంది. కొందరు అధికారులు స్మగ్లర్లతో కుమ్మక్కవడంతో పాటు అధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపం ఉందని అధికారులు అంగీకరిస్తున్నారు.